పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం చేపట్టిన సమ్మెకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. గత 8 రోజులుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రసన్న హరికృష్ణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు తన సంఘీభావం ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగులు చేపట్టిన సమ్మె నిష్పక్షపాతమైందని ఆయన పేర్కొన్నారు. తన సంపూర్ణ మద్దతు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తాను తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చారు. I was an assistant professor till 28th October 2024. I was an assistant professor. Have resigned my job. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నా. మీ ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ చేయడం కోసం మీరు నిరసన పాట పట్టారు. నా రాజీనామా ఉద్యోగానికి చేసినప్పుడు నా రాజీనామా మీ ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ఒకటే స్ట్రాంగ్గా నమ్మేది, పాటించేది, భవిష్యత్తు లోపల సమాజం నాకు అవకాశం ఇస్తే బలోపేతం చేసేటువంటి అంశం విద్య. బికాస్ I strongly connected to the strongest system in the world, that is what an education. మరి ఆ విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిగా మీరు ఆ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులుగా మీ సమస్యల పట్ల నాకు పరిపూర్ణమైనటువంటి అవగాహన, స్పష్టత ఉన్నది. ఎందుకు ఉన్నది అని చెప్పేసి నేను చెప్తున్నానంటే ఇక్కడికి రావడానికి కూడా ఆ స్పష్టతనే కారణం. ఎందుకు వచ్చాను, why I have come here. మీరు అనుకుంటున్నటువంటి ఏవైతే మీ లెటర్ ప్యాడ్ పైన, పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి లెటర్ ప్యాడ్ పైన సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీ లెటర్ ప్యాడ్ పైన ప్రచురించడం జరిగింది. I don't consider them as your demands. I consider all your demands as your needs. అవి మీ డిమాండ్స్ గానే కాదు, అవి మీ ప్రాథమిక అవసరాలు. మీరన్నటువంటి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ఒకవేళ ఇఫ్ ఇది గనక లేట్ అవుతే వెంటనే పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మీరు అడుగుతున్నటువంటి బీమా 2 రకాలు ఏవైతే ఉన్నాయో, జీవిత బీమా కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, అదేవిధంగా KGBVకి మాత్రమే పరిమితమైనటువంటి మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉందో అది అన్ని రకాల సెగ్మెంట్స్ కి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి yes you are all eligible for that demands, that needs. ఎందుకు, why అంటే నేను విద్యా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మా డిగ్రీ లెక్చరర్ల అసోసియేషన్ సంఘానికి 2 సార్లు ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి దరిమిల, సర్వీస్ రూల్స్ కు సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి దరిమిల, మీకు మీ నేపథ్యం, మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ అబ్సల్యూట్లీ జెన్యూన్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ అథెంటిక్ and valid point, valid demand. because మీరు ఈ వ్యవస్థ లోపలికి, ఈ ఫ్యాబ్రిక్ లోపలికి అడుగు పెట్టినటువంటి తీరు, మీరు లాబింగ్ చేసి లాలూచి పడి ఇతరులకు డబ్బులు ఇచ్చి మీరు ఈ వ్యవస్థలో భాగం కాలేదు. ఒక ప్రాపర్ రోస్టర్ ప్రాతిపదికన, ఒక ప్రాపర్ మెరిట్ ప్రాతిపదికన, ఒక ప్రాపర్ ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ కలెక్టర్ చైర్మన్షిప్ గా ఉన్నటువంటి బాడీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఫ్యాబ్రిక్. ఈ అంతకన్నా ఎక్కువ ఉంటుందండి మీ డిమాండ్కు. దాన్ని మించినటువంటి ఎలిజిబిలిటీ ఏముంటుంది? మీరు చేస్తున్నటువంటి ఏవైతే డిమాండ్స్ అంటారా
లేదంటే అవసరాలు అంటారా? మీ నేపథ్యానికి మించినటువంటిది ఏముంటది? ఇంకా మీరు అడుగుతుంది పే స్కేల్. రెగ్యులరైజేషన్ అంటే ఏదైతే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఒక ఉద్యోగి ఈ సిస్టమ్ లోపలికి ఎంటర్ కావడానికి ఏవైతే ప్రాసెస్, ఏ ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ తూచా తప్పకుండా పాటించి మిమ్మల్ని ఈ వ్యవస్థ లోపలికి సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు కేవలం సాదా సీదా కాంట్రాక్ట్ ఉద్యోగులే కాదు, మిగతా డిపార్ట్మెంట్స్ లోపల, చాలా రకాల డిపార్ట్మెంట్స్ లోపల కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థకి మీ కాంట్రాక్ట్ వ్యవస్థకి చాలా తేడా ఉన్నది, చాలా తేడా ఉన్నది. రోస్టర్ లేనటువంటి వ్యవస్థలు కొనసాగుతా ఉన్నాయి. ఎలాంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించినటువంటి వ్యవస్థలు కొనసాగుతున్నాయి. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండా అపాయింట్మెంట్ చేసుకున్నటువంటి వ్యవస్థలు కొనసాగుతా ఉన్నాయి. ఎలాంటి ఈవెన్ నోటిఫికేషన్ లేకుండా రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి వ్యవస్థలు కొనసాగుతా ఉన్నాయి. మరి వాటన్నింటికి అతీతంగా ఒక పద్ధతి ప్రకారం మీరు ఈ వ్యవస్థలో భాగం కావడం జరిగింది. యు ఆర్ అబ్సల్యూట్లీ ఎలిజిబుల్. అండ్ మీరు అడిగేది, మేము పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించండి. అది అన్ని రకాలుగా గుర్తించండి. వాస్తవానికి ఏ వ్యవస్థ లోపల పనిచేసేటువంటి ఉద్యోగి అయినా బేసిక్గా జాబ్ సెక్యూరిటీని కోరుకుంటారు. జాబ్ సెక్యూరిటీ, దట్ ఈస్ అ బేసిక్ డిమాండ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ డిమాండ్ అంది. అండ్ ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే జాబ్ సెక్యూరిటీతో పాటు హెల్త్ సెక్యూరిటీ ఈ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎందుకంటే వాస్తవానికి ఒక 2.5 వీక్స్ నుంచి నేను చికెన్ గున్యా వ్యాధితో సఫర్ అవుతున్నా. దట్స్ అ ఫీవర్. వ్యాధి అని అంటే పెద్దగా ఏమనుకోకూడదు. చికెన్ గున్యా ఫీవర్తో సఫర్ అవుతున్నా. మీరు ఒక వారం, ఈరోజు 8వ రోజు, ఐ థింక్ దట్స్, నాకు తెలుసు, వారం రోజుల నుంచి మీరు దీక్ష చేస్తూ ఉన్నారు, నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. నాకు పెయిన్స్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. బట్ పెయిన్స్ కొంచెం తగ్గాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి ప్రతి గుండెను తప్పనిసరిగా టచ్ చేద్దాం అనేటువంటి ఒక సదుద్దేశంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 4 కొత్త జిల్లాలను విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి నాకు వారం రోజుల నుంచి నేను నడవలేనటువంటి కండిషన్లో ఉన్నప్పటికీ నా వైపు నుంచి మీ జెన్యూన్ దీక్ష కోసం 2 మంత్రులు 3 ఎమ్మెల్యేలతో నేను మాట్లాడడం జరిగింది పర్సనల్గా. ఎందుకంటే చాలా మంది దీక్షలు చేస్తూ ఉంటారు, చాలా మంది సమ్మెలు చేస్తూ ఉంటారు. జెన్యూనిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఏవైతే చెప్పానో వాటన్నింటికి నిజమైనటువంటి నిదర్శనం మీరందరూ కూడా. కాబట్టి మన భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 39 ఏం చెప్తా ఉంటుంది అన్నప్పుడు, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, సమాన పనికి సమాన వేతనం తప్పనిసరిగా ఉంటేనే ఒక ఉద్యోగి యొక్క కళ్ళల్లో కాంతులు వెదజల్లబడతా ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ సమగ్ర శిక్ష కాంటెక్స్ట్ లోపల సమాన పనికి సమాన వేతనం దొరకట్లేదు. ఏం కనబడుతుంది ఇక్కడ అంటే పని ఎక్కువ, వేతనం. మీరు లేకపోతే విద్యా వ్యవస్థ ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ సిస్టమ్ ఆఫ్టర్ RT 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లోపల వచ్చిన తర్వాత మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2011-12 నుంచి జరుగుతూ ఉన్నప్పుడు గత 15-16 సంవత్సరాల నుంచి మీరు విద్యా వ్యవస్థలో భాగంగా మారారు. నేనేమంటానంటే లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. జీవితం అనేది ఉద్వేగాల యొక్క సమ్మిళితం. జీవితం మొత్తం కూడా సంతోషంగా ఉండొద్దు, బాధతో ఉండొద్దు, దుఃఖంతో ఉండొద్దు, ఆనందంతో ఉండొద్దు. అవన్నీ ఉంటేనే దట్ ఈస్ వాట్ ద లైఫ్. మరి
ఒక ఎస్ఎస్సి స్టూడెంట్ బయటకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్తో బయటకు వస్తున్నాడు అంటే, అతని యొక్క రిజల్ట్ 10/10 జీపీఏ కనబడింది అంటే, కేవలం పాఠాలు చెప్పే టీచర్ల యొక్క రోలే ఉండాల్సినటువంటి పని లేదు. టీచర్ల రోల్ గొప్పది. టీచర్లతో పాటు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. చూడండి, ఒక సినిమా చూస్తే మనం హీరోయిన్ చూస్తాం, హీరోయిన్, కానీ వెనుక డైరెక్టర్స్ అండ్ టెక్నికల్ టీమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అండ్ కంట్రిబ్యూషన్ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. బట్ ఐ కన్సిడర్ యూ పీపుల్ ఆర్ ద డైరెక్టర్స్ అండ్ ద టెక్నికల్ టీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐ రెస్పెక్ట్ యూ ఆల్, ఐ రెస్పెక్ట్ యూ. మరి దానిలో భాగంగానే మినిమం వేజెస్ యాక్ట్ 1948, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఆర్టికల్ 39 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీటన్నింటినీ కూడా తప్పనిసరిగా మీ కాంటెక్స్ట్ లోపల ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి, చేస్తుంది అని చెప్పేసి బలంగా నమ్ముతూ ఈ రోజు నా యొక్క సంపూర్ణ మద్దతును మీకు అందించడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈ 2-3 రోజుల లోపల నార్త్ తెలంగాణ బెల్ట్ అంతా కూడా ఒకసారి తిరిగిన తర్వాత I'll go to Hyderabad, I'll meet each and every minister and MLA. నా వైపు నుంచి కూడా, నా లెటర్ ప్యాడ్ నుంచి మీ సమస్యను నా వైపు నుంచి రిప్రజెంట్ చేయడానికి ఏ మాత్రం డీవియేషన్, డిస్ట్రాక్షన్ ఉండబోదు అని చెప్పేసి మీ అందరికీ ఈ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా. బికాస్ we all belong to one particular community. We all belong to one particular caste and religion. మనదంతా కూడా ఒకే కులం, ఒకే మతం. ఆ కులం పేరు, ఆ మతం పేరు విద్య. ఎందుకంటే నేను చాలా వేదికల నుంచి చెప్తా ఉంటా, I consider education is the strongest weapon in the society that transforms this entire society. ఈ సమాజం సంపూర్ణంగా పరివర్తనం చెందడం లోపల విద్య అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని గతంలో పట్టుకున్న, ప్రస్తుతం పట్టుకుంటున్న, భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే తెలంగాణ సమాజం విద్యా వ్యవస్థ పరంగా బలోపేతం కావడం లోపల నా యొక్క రోల్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ విద్యా వ్యవస్థ అంటే ఓన్లీ టీచింగ్ కమ్యూనిటీ కాదు. ఇక్కడ విద్యా వ్యవస్థకు అనుబంధంగా మన సమగ్ర శిక్షా వ్యవస్థ లోపల జిల్లా స్థాయి లోపల పనిచేసేపటి ఎంప్లాయీస్ ఉన్నారు, మండల స్థాయి లోపల పనిచేసేపటి ఎంప్లాయీస్ ఉన్నారు, పాఠశాల కాంప్లెక్స్ స్థాయి లోపల పనిచేసేపటి ఎంప్లాయీస్ ఉన్నారు, పాఠశాల పరిధి లోపల పనిచేసేపటి ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ పేర్లు ఏమైనా కావచ్చు, బట్ వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో, మీ ప్రెషర్ నాకు తెలుసండి. మీ ప్రెషర్ నాకు తెలుసు. మీ వర్క్ ఏ విధంగా ప్రెషర్కు లోన్ అవుతున్నారో నాకు తెలుసు. ఆ ప్రెషర్ను కొంతవరకు రిలీవ్ చేయడం లోపల నేను తప్పనిసరిగా ముందుంటాను అని చెప్పేసి మీ అందరికి నేను చెప్పాల్సింది. అండ్ మార్నింగ్ సిరిసిల్ల దీక్షా శిబిరాన్ని విజిట్ చేసినప్పుడు ఒక చెల్లె, ఒక సోదరి ఒక మాట మాట్లాడారు. ఏమడిగారంటే, మాకు తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నది, దాని నుంచి మేము రిలీవ్ కావాలి అంటే, దాని నుంచి బయటపడాలి అంటే మాకు తప్పనిసరిగా సర్జరీ జరగాలి. సర్జరీ ఈజ్ నీడెడ్. మరి సర్జరీ జరగాలి అంటే ఏ డాక్టర్ అయినా, ఏ హాస్పిటల్ లోపలనైనా బేసిక్ వైటల్స్ టెస్ట్ చేస్తూ ఉంటారు, సీరోలాజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ శాంపిల్స్, ఈ శాంపిల్స్ పరీక్ష చేస్తూ ఉంటారు. మరి ఆ పరీక్షలు జరిగి దానికి సంబంధించిన రిజల్ట్ రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మేము బెడ్ మీద ఉన్నాం. మేము ఉపశమనం పొందాలి అంటే డాక్టర్ దగ్గర నుంచి, అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక క్లియర్ కట్ ప్రిస్క్రిప్షన్ రావాలి. ఆ ప్రిస్క్రిప్షన్ పైన మేము బెడ్ మీద ఉన్నాం కాబట్టి మాకు ఉపశమనం కోసం కొన్ని గోళీలు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ మాకు రావాలి అని చెప్పేసి సోదరు అడిగింది. అయితే నేనేమన్నానంటే, మీకు కావాల్సింది ప్రిస్క్రిప్షన్ గోళీలే కాదు,
గోళీలు కేవలం ఉపశమనానికి మాత్రమే పనిచేస్తాయి, కానీ తప్పనిసరిగా నేను సర్జరీ కోసం డిమాండ్ చేస్తానని చెప్పేసి. బికాస్ 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 నేను మొదటి నుంచి చెప్తున్నాను, యు ఆర్ జెన్యూన్, యువర్ డిమాండ్స్ ఈజ్ జెన్యూన్. అండ్ ఇంకొకటి, జిల్లా బాధ్యులకి నా వైపు నుంచి ఒక్కసారి మీ లెటర్ ప్యాడ్ ఉందా? మిగతా జిల్లాలకి, కొన్ని జిల్లాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించిన లెటర్ ప్యాడ్ లోపల మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పినటువంటి ఇవన్నీ కూడా కొంత వ్యత్యాసాన్ని చూపిస్తున్నట్టుగా నాకు కనబడింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి 10 lakhs, దెన్ ఉద్యోగికి జీవిత బీమా 20 lakhs ఉన్నాయి, కొన్ని లెటర్ ప్యాడ్స్ లోపల 10 lakhs ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్నింటి లోపల 20 lakhs ఉన్నది, కొన్నింటి లోపల 25 lakhs ఉన్నది. అంటే మన గమ్యం అందరిది ఒకటి. ఒకే గమ్యంతో మనం అందరం ప్రయాణం చేసినప్పుడు 33 జిల్లాలకు సంబంధించిన లెటర్ ప్యాడ్స్ అంతా కూడా ఒకే విధంగా ఉండాలి. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బాధ్యులకి, మీరు రాష్ట్ర బాధ్యులకు చెప్పండి, ఈ లెటర్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో యూనిఫామ్ గా ఉండే విధంగా చూడమని చెప్పేసి. ఎందుకంటే ఇందులోపల డిఫరెన్షియేషన్ అనేది మనకు కనబడుతుంది. నాకు సంబంధించినప్పుడు ఏ సపోర్ట్ అయినా ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యూ పీపుల్. కాబట్టి సో మీరు నన్ను ఏదైనా అడగవచ్చు. నేను ఒకవేళ మీకు ఏమైనా అపాయింట్మెంట్స్ అక్కడ సెక్రటేరియట్ పరిధి లోపల ఏమైనా కావాలన్నా కూడా నా పరిచయాలను వాడి మీకు ఏమైనా అపాయింట్మెంట్స్ కానీ ఏదైనా చేయడానికి ఐఎమ్ రెడీ. బట్ మీ దీక్ష లోపల ఎలాంటి కమిట్మెంట్ లోపం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వ్యవస్థలో భాగంగా ఉన్నాం కాబట్టి 33% విమెన్ రిజర్వేషన్ కనబడతా ఉంటది ఎక్కడైనా. బట్ ఇక్కడ రివర్స్ గేర్ లో ఉన్నది, రివర్స్ గేర్ లో ఉన్నది. ఈ రివర్స్ గేరు చాలా గొప్ప గేర్ అది. ఎందుకంటే మహిళలు శక్తితో సమానం. మహిళలు 100% హార్ట్ఫుల్ గా పార్టిసిపేట్ చేసినటువంటి, కంట్రిబ్యూట్ చేసినటువంటి ఏ ఉద్యమం ఫెయిల్ అయినటువంటి దాఖలాలు లేవు ప్రపంచ చరిత్రలో. కాబట్టి మీ స్ఫూర్తి, మీ కమిట్మెంట్స్, మీ విల్ పవర్, మీ యొక్క డిమాండ్స్ ను తీర్చుకోవడం లోపల తప్పనిసరిగా ఉండాలి. అదే స్ఫూర్తి డిమాండ్స్ పైన స్పష్టత వచ్చే వరకు అని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ వేదికను ఇచ్చినందుకు, మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు, నా యొక్క ఆలోచన విధానాన్ని మీతో పంచుకునేటువంటి వేదికను ఇచ్చినందుకు మీ అందరికీ కూడా